నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ స్పందన కనపర్తి గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, నార్మల్ పేషెంట్స్ కి థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు కదా, నార్మల్ పేషెంట్స్ కి అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా థైరాయిడ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అది ఓకే, అంటే హైపోథైరాయిడిజం గురించి ఫస్ట్ చెప్తాను. నేను ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే థైరాక్సిన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు రొటీన్ గా తీసుకునే డోస్ ఉంటుంది, దానికంటే కనీసం 20 to 30% రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ సమ్ 50 మైక్రోగ్రామ్స్ వాడుతున్నారు అనుకోండి, మీరు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెంట్ అని చెప్పేసి, మీరు కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డోస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ 20% అది క్యాల్కులేషన్ కష్టం కాబట్టి మీరు 9 doses per week వేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వారంలో ఒక 2 రోజులు 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. 9 doses per week అనమాట. ఎందుకంటే బేబీ గ్రోత్ కి ప్లస్ ప్రెగ్నెన్సీలో అయోడిన్ ఎక్స్క్రిషన్ ఎక్కువ ఉంటుంది యూరిన్ లో. సో అట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొందరికి, అట్లా అనమాట. సో రిక్వైర్మెంట్ కూడా పెరుగుద్ది. బేబీ గ్రోత్ కి కూడా థైరాక్సిన్ అవసరం కాబట్టి మదర్ కి థైరాక్సిన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుద్ది ప్రెగ్నెంట్ పేషెంట్ కి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం డోస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. మీరు కన్ఫర్మ్ కాగానే థైరాక్సిన్ 9 doses per week, అంటే మీరు 50 రోజు వేసుకుంటే వారంలో ఒక 2 రోజులు 2 టాబ్లెట్స్ వేసుకోవాలి అవే. సో 9 doses per week వాడాలన్నమాట. సో ఇది ఆల్రెడీ థైరాయిడ్ ఉండి ప్రెగ్నెంట్ అయితే. కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా, ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ లో ఏమవుతుందంటే అయోడిన్ ఎక్స్క్రిషన్ అనేది కిడ్నీ ద్వారా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ప్రెగ్నెన్సీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అట్లా ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు కొందరికి. సో అట్లా ప్లస్ బేబీ గ్రోత్ కోసం అవసరం కాబట్టి, సో వీటన్నిటి వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావచ్చు కొందరికి. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ పనితీరు తగ్గచ్చు, లేదంటే రిక్వైర్మెంట్ పెరుగుద్ది థైరాక్సిన్ హార్మోన్ బాడీకి. సో అది ఎట్లా అంటే, అందుకనే మన ఇండియాలో ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయాలన్నమాట. బికాస్ కరెక్ట్ గా థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ కావాలి బేబీ మంచిగా డెవలప్ అవ్వాలంటే. లేదంటే స్టిల్ బర్త్స్ కానీ, మిస్క్యారేజెస్ అనేవి కానీ, బేబీ డెవలప్మెంట్ కానీ అవన్నీ సరిగ్గా అవ్వవు మనం నార్మల్ థైరాక్సిన్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోతే. అండ్ ప్లస్ నార్మల్ పేషెంట్స్ తో కంపేర్ చేస్తే ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి థైరాయిడ్ టార్గెట్స్ కూడా వేరే ఉంటాయి. TSH లెవెల్ అని చూస్తాం మనం థైరాయిడ్ ప్రొఫైల్లో. ఆ TSH లెవెల్ అనేది నార్మల్ వాల్యూ అయితే 0.4 to 4.5. అదే ప్రెగ్నెన్సీలో అయితే మనం ప్రెగ్నెన్సీని 3 months గా డివైడ్ చేస్తాం కదా. ఫస్ట్ 3 months ఒక ఫస్ట్ ట్రైమిస్టర్, నెక్స్ట్ 3 months సెకండ్, థర్డ్ అట్లా. సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 months లో TSH అనేది 2.5 లోపే ఉండాలి. నెక్స్ట్ 2 trimesters లో 3 బిలో ఉండాలి. నార్మల్ వాళ్ళకైతే 0.4 to 4.5. బట్ ప్రెగ్నెన్సీలో టార్గెట్స్ వేరే ఉంటాయి అనమాట. సో అందుకనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని అప్పుడేమన్నా మీకు ఇప్పుడు నేను చెప్పిన టార్గెట్స్ లోపల లేదు వాల్యూ అంటే థైరాక్సిన్ టాబ్లెట్ వాడాలన్నమాట. వాడతా కంపల్సరీ మీకు 7th month వచ్చే వరకు ఎవ్రీ మంత్ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయాలి. ఎందుకంటే బేబీ గ్రోత్ కి కానీ డెవలప్మెంట్ కి కంపల్సరీ థైరాక్సిన్ అనేది నార్మల్ లెవెల్స్ లో ఉండాలన్నమాట బాడీలో. 7th month వచ్చిన తర్వాత డెలివరీ వరకు ఒకసారి మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హైపోథైరాయిడిజం లో. సో హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి ఒక్కొక్కసారి కొందరికి హైపర్ థైరాయిడిజం కూడా వస్తుంది ప్రెగ్నెన్సీలో. హైపోథైరాయిడిజం ఇట్లా చెప్పాను అట్లా. సో దానికి రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్లసెంటా ఫామ్ అవుతుంది కదా, దాంట్లో HCG అనే హార్మోన్ ఉంటుంది. అది థైరాయిడ్, ఇందాక నేను చెప్పాను కదా TSH అని, ఆ హార్మోన్ లాంటి యాక్షన్ ఉంటుంది దీనికి కూడా. సో ఇది వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ని ఎక్కువ చేయొచ్చు అనమాట. అట్లా హైపోథైరాయిడిజమే కాదు, హైపర్ కూడా రావచ్చు ప్రెగ్నెన్సీలో. అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా పనిచేయచ్చు అనమాట. సో వాళ్ళకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, పేషెంట్ కి యూజువల్లీ వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, స్వెట్టింగ్ ఎక్కువ కావడం కానీ, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదంటే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, దడలాగా ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఏమన్నా హైపర్ థైరాయిడిజం మీద ప్రెగ్నెన్సీలో చూసుకోవాలన్నమాట. అట్లా ఉంది అంటే ట్రీట్మెంట్ అనేది వాడాలి. సో యూజువల్లీ హైపర్ థైరాయిడిజం కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, నార్మల్ వాళ్ళకి, నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఉన్న థైరాయిడ్ మెడికేషన్స్ లో, యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ లో మిథిమజోల్, కార్బిమజోల్ అని ఉంటాయండి. అవి కొంచెం తక్కువ సైడ్ ఎఫెక్ట్ ఉన్నవన్నమాట. సో అది పెడతాము. బట్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏంటంటే ఈ 2 టాబ్లెట్స్ నేను ఏదైతే చెప్పానో మెడికేషన్స్, అవి బేబీకి సేఫ్ కాదు. సో ఫస్ట్ 3 months ఎప్పుడైతే బేబీ ఆర్గన్స్ డెవలప్ అవుతుంటాయో ఆ టైంలో ఈ టాబ్లెట్స్ పెట్టాం. దీని బదులు ప్రొపైల్ థయోయురాసిల్ అని ఉంటుంది, ఆ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం అనమాట. అది ఈ మెడికేషన్స్ తో కంపేర్ చేస్తే వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కానీ ఇదెందుకు పెడుతున్నామంటే దీనికి బేబీ మీద ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది ప్రొపైల్ థయోయురాసిల్ కి. సో ఫస్ట్ 3 months ప్రొపైల్ థయోయురాసిల్ పెట్టి తర్వాత మిథిమజోల్, కార్బిమజోల్ కి మారుస్తాం అనమాట. సో హైపోథైరాయిడిజం లాగానే ఇందులో కూడా అంతే, TSH తో పాటు ఫ్రీ T4 కూడా మానిటర్ చేసుకోవాలి హైపర్ థైరాయిడిజం ప్రెగ్నెన్సీలో ఉంటే.
7th మంత్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ చూసుకొని తర్వాత డెలివరీ వరకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది మేనేజ్మెంట్, డెలివరీ అయిన తర్వాత ఆల్రెడీ మీరు థైరాయిడ్ అయి ఉంటే మీరు పాత డోస్ కి మార్చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెంట్ కాకముందు 50 వాడుతున్నారు అనుకోండి, సేమ్ డోస్ కి మార్చేసుకొని 1 month కి మళ్ళీ రీచెక్ చేసుకోండి, సరిపోతుంది. అదే మీకు ప్రెగ్నెన్సీలోనే డిటెక్ట్ అయింది థైరాయిడ్, ముందు లేదు మధ్యలో వచ్చింది, అప్పుడు టాబ్లెట్ ఆపేసేయండి, మళ్ళీ 4 months కి రీచెక్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ థైరాయిడ్ ఉన్నట్టు చూపిస్తే రీస్టార్ట్ చేసుకోవచ్చు మెడికేషన్, అట్లా అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాతకి ఇప్పుడు థైరాయిడ్ వస్తుంది కదా, బేబీకి అట్లా ప్రాబ్లం ఏమి ఉండదా మ్యామ్? మరి అంటే ఏం కాదు, మనం ఏం చేయాలంటే అందుకే ప్రతి ఇండియన్ విమెన్ ని రాగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ థైరాయిడ్ చేయించుకోండి. చేయించుకుని ఉందనుకోండి టాబ్లెట్ వాడితే అండ్ థైరాయిడ్ కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన బాడీలో ఎట్లా నేచురల్ హార్మోన్ సరిపడా లేదు కాబట్టి మనం బయట నుంచి ఇస్తున్నాం అంతే. సో బేబీకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల ఉండదు. థైరాయిడ్ కరెక్ట్ చేయకపోతేనే ప్రాబ్లం ఎక్కువ. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, బేబీ గ్రోత్ కి కానీ, తర్వాత రైట్ టైంలో డెలివరీ కావడానికి కానీ కంపల్సరీ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్లో మెయింటైన్ కావాలి. సో అందుకే ముందే చూసుకోవాలి. మనం అది మిస్ అయ్యామనుకోండి బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎర్లీ డెలివరీస్ కావచ్చు, ప్రీ టర్మ్ డెలివరీస్, లేదు అంటే ఒకసారి స్టిల్ బర్త్స్ అంటే డెలివరీ టైంలో బేబీ డెత్ కావడం కానీ అట్లా అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అసలు కన్సీవ్ కూడా అవ్వకపోవచ్చు. అందుకే థైరాయిడ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు థైరాయిడ్ లైక్ నార్మల్ గానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి గానీ ఇప్పుడు థైరాయిడ్ ఉంటది కదా, ఆ పేషెంట్స్ హెవీ వెయిట్ అవుతారు కదా, వాళ్ళకి తగ్గించుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా మ్యామ్? యాక్చువల్ గా ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ అవుతుంటారు కదా, వన్స్ మనం థైరాక్సిన్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తేనే ఈ వెయిట్ పెరగడం అనేది కంట్రోల్లోకి వస్తుంది. కొందరు కొంచెం కష్టంగా ఉంటారు ఆల్రెడీ గెయిన్ అయిన వెయిట్ లూజ్ కావడానికి. సో కంపల్సరీ అందుకే ఏం చేయాలంటే డైట్ లో క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. మీరు అదే కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ కానీ ఇవి ఇంటేక్ తగ్గించుకోవాలి. ఎక్కువ ఏమంటారు ఫైబర్ ఉన్నవి తినాలన్నమాట. ఎర్లీ డిన్నర్స్ చేయడం, నిద్ర చాలకపోయినా స్లీప్, ఇవి కూడా థైరాయిడ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎర్లీగా పడుకోవడం, ఫిక్స్డ్ ఏమంటారు స్లీప్ టైమింగ్ ఉండాలి మీది. ఒకటే టైంకి పడుకొని ఒకటే టైంకి లేవడం, కనీసం 8 నుంచి 10 hours నిద్ర ఉండాలి. నిద్ర సరిపడా లేకపోయినా కూడా థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, లేదా థైరాయిడ్ స్ట్రెస్ పెరుగుతుంది ఇంకెక్కువ కావచ్చు అనమాట. సో అది చూసుకోవాలి. మీకు వెయిట్ తగ్గడం కూడా కష్టంగా ఉంటుంది మీరు నిద్ర సరిగ్గా పోకపోతే, బికాస్ కార్టిజాల్ లాంటి హార్మోన్స్ అని నిద్ర పోకపోతే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. అండ్ డిన్నర్స్ ఎర్లీ చేయాలి, లేట్ గా తిన్నా వెయిట్ గెయిన్ అవుతారు. సో 8 o'clock లోపు తినడానికి చూడండి. ఫైబర్ ఉన్నవి బాగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి, అదే షుగర్ ఉన్నవి అవి తక్కువ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఓట్స్ లాంటివి, లైక్ బ్రౌన్ రైస్ లాంటివి, ఫైబర్, పల్సెస్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి తింటే వెయిట్ లాస్ అనేది బెటర్ అవుతారు. ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోండి. ప్రోటీన్ లో కూడా లీన్ మీట్ ఇన్ కేస్ నాన్ వెజ్ ఫుడ్ లో అయితే, సో చికెన్ గానీ ఫిష్ లాంటివి తీసుకోవాలి. రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసరికి సోయా లాంటివి అట్లాంటివి తీసుకోవచ్చు. చాలా మంది థైరాయిడ్ ఉంటే సోయా తినద్దు అనుకుంటారు, బట్ తీసుకోవచ్చు. కాలీఫ్లవర్, క్యాబేజ్ మాత్రమే తక్కువ తీసుకోవాలి. మిల్క్ పర్వాలేదు, ఎలా వచ్చేసి ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తీసుకోవాలి. అవన్నీ ఎందుకు వద్దంటామంటే ఇదే నేను చెప్పింది ఏంటంటే ఆల్రెడీ వెయిట్ గెయిన్ అయి ఉంటారు కాబట్టి లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు, ఏం కాదు. మిల్క్ అవాయిడ్ చేయదు అనేది మిత్ మాత్రమే, తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న మిల్క్ తాగొచ్చు, ఏం కాదు. రైట్, చూసారు కదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైక్ టాబ్లెట్స్ ఏ టైంకి వేసుకోవాలా వద్దా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. సో అవన్నీ కూడా మేడం అయితే చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK Health.